అనుమానం వస్తే చంపేస్తారా? కోపం ఉంటే పెట్రోల్ పోసి నిప్పంటిస్తారా? నచ్చకపోతే మర్డర్లు ప్లాన్ చేస్తారా? చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం, తప్పించుకునేలా ప్లాన్లు చేయడం, చివరకు దొరికిపోవడం, జీవితాలను జైల్లోనే ముగించుకోవడం, ఇలాంటివి జరుగుతున్నా మారడం లేదు. కొందరు మర్డర్లను మానడం లేదు. అచ్చం అలాగే చేశాడు ఓ నిందితుడు. ఇంతకు ఒక చిన్న అనుమానం కుటుంబంలో పెను ఉపద్రవం సృష్టించింది. ఓ చిన్న మాట 2 కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. 2 పిల్లలను అమ్మలేని అనాథలను చేసింది. హనుమకొండ జిల్లాలో జరిగింది ఈ దారుణం. షాయంపేట ప్రాంతానికి చెందిన ప్రవీణ్కు రాజీవ్ గృహకల్పకు చెందిన రాజాశ్రీతో 4 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలున్నారు. భార్య భర్తల మధ్య గొడవలు కామన్. భార్య పుట్టింటికి రావడం కూడా కొన్నిసార్లు కామన్గా జరుగుతుంటుంది. కానీ ప్రవీణ్ మాత్రం తన భార్య మీద అనుమానం పెంచుకున్నాడు. ఏకంగా తనను చంపేయాలి అనుకున్నాడు. అనుకున్నదే తడువుగా మందలించిన మామను కూడా హతమార్చాడు. రాత్రి ప్రశాంతంగా నిద్రపోయారు ఆ కుటుంబం. కానీ తెల్లవారేసరికి సజీవ దహనమయ్యారు. ఊహించని ఈ ఘటనకు కన్నీరు మున్నీరవుతున్నారు బంధువులు. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో మామ భార్య మీద పెట్రోల్ పోసి నిప్పంటించడంతో 2 అక్కడికక్కడే మరణించారు. అయితే ఈ ఘటన నుంచి తప్పించుకోవాలి అనుకున్నాడు అల్లుడు. బంధువులకు ఫోన్ చేసి ప్రమాదవశాత్తు జరిగిన ఘటన అని నమ్మించే ప్లాన్ వేశాడు. కానీ అనుమానం వచ్చి ఆరా తీస్తే అల్లుడే ఈ ఇంటికి శాపంగా మారాడని పచ్చి నిజం తెలిసింది. ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అండి, చనిపోయిన తన కూతురు వాళ్ళు వచ్చేసి అది ఇట్లా నిప్పంటించుకున్నారు అనేసి ఫోన్ చేసింది ఇప్పుడు అబ్బాయి ప్రవీణ్ వాళ్ళ అల్లుడు ఫోన్ చేస్తే మేము వచ్చినాము. ఇక్కడికి వచ్చేసరికి అంబులెన్స్ ఉంటే మళ్ళీ ఎట్లా చెకప్ చేసి డాక్టర్ చెకప్ చేసి చనిపోయి డెడ్ బాడీ అయిపోయింది 2 అనేసి అన్నారు. వాళ్ళు వచ్చి జస్ట్ 15 days అవుతుంది అంతే. ఇక్కడికి వచ్చి చిన్న పాపకి అన్నప్రాసన ఉంది అనేసి వచ్చి అన్నప్రాసన ముట్టించి వెళ్దాం అనుకున్నారు యాక్చువల్లీ ఈరోజు. కాకపోతే పండుగ ఉంది కదా అనేసి ఉండండి అనేసి వాళ్ళ నాన్న అంటే ఉన్నారంట. అవి ఏం లేదు, వాళ్ళకి జస్ట్ 3 years బ్యాక్ అంతే మ్యారేజ్. ఈ దారుణ ఘటన హనుమకొండ జిల్లా కడిపికొండ ప్రాంతానికి చెందిన రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో చోటు చేసుకుంది. కూతురు రాజాశ్రీ, తండ్రి రాజశేఖర్ సజీవ దహనమయ్యారు. కొన్ని రోజులుగా జరుగుతున్న గొడవలు, భార్యపై వచ్చిన అనుమానంతో ప్రవీణ్ ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు. ఏకంగా నిద్రిస్తున్న వారిని శాశ్వతంగా నిద్రించేలా ప్లాన్ చేశాడు అంటూ వాపోతున్నారు స్థానికులు. భార్య అంటే బాధ్యత తప్పిన ఇల్లాలని సక్రమ దారిలో పెట్టాలి, లేదా చట్టాన్ని ఆశ్రయించి న్యాయం కోరాలి. అంతేకాని చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఇతరుల జీవితాలను హరించే హక్కు ఎవరిచ్చారు? వారిని చంపేలా రైట్స్ ఎవరిచ్చారు? చావు సమాధానం కాదు, ఆవేశం ఆర్తనాదాలకు దారి. బీ కూల్ అండ్ బీ అలర్ట్.